తెలంగాణలో గతంలో బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. అందుకే ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. తమకు పెరుగుతున్న ఆదరణే రాష్ట్ర ప్రజల మొదటి ఎంపిక బీజేపీ అన్నట్లు సూచిస్తుందని ట్వీట్ చేశారు. ఈ రోజు రాష్ట్ర పర్యటనకు రానున్న ఆయన 9,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పడుతుండటంతో విజయ్ అభిమానులు ఆనందానికి అవతుల్లేవు. అదే సమయంలో టీవీకే కూటమిలో 5 సీట్లతో 2 అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉండడంతో ఆ పార్టీ కార్యకర్తలు కూడా జోష్లో ఉన్నారు. సౌత్ ఇండియాలో తెలంగాణ, కర్ణాటక తర్వాత తమిళనాడులోని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామంటూ చెప్తున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా బ్రాడ్కాస్టర్లు పెద్ద పొరపాటు చేశారు. పాక్ టీం ప్లేయర్గా భారత ఆటగాళ్లను స్క్రీన్ పై చూపించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పాక్ టెస్ట్ కెరీర్ అంటూ డిస్ప్లే చేసిన ప్లేయర్ లిస్టులో రోహిత్ శర్మ, గిల్, తిలక్ వర్మ, రింకు సింగ్, అక్షర్ తదితర ఆటగాళ్లు పేర్లు కనిపించడం వైరల్గా మారింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపట్టనున్న పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నట్టు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. కేంద్రం తరపున జాతీయ రహదారుల శాఖ రీజనల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ ఆహ్వాన పత్రికను రేవంత్కు అందజేశారు. దర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామంలో నూతన ఆలయ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు.